ఈరోజు బుల్లెట్ షోరూమ్కి వచ్చామండి. ఇది బంజారా హిల్స్ షోరూమ్. ఇది టీవీ9 ఆపోజిట్ ఉన్న బంజారా హిల్స్ షోరూమ్. ఇది గత 4 సంవత్సరాల నుంచి మేమే మెయింటైన్ చేస్తున్నాం వీటిని. వీళ్ళు పర్ ఇయర్ 2 టైమ్స్ అయితే సర్వీసింగ్ చేయిస్తారు. ఇది జూన్లో చేస్తున్నామండి. ఇది జూన్ ఎండింగ్లో చేస్తున్నాం. ఇవి 2 క్యాసెట్ ఏసీలు ఉంటాయి. ఈ క్యాసెట్ ఏసీ ఎట్లా సర్వీస్ చేయాలో ఈరోజు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రే ఇప్పుకోవాల్సి వస్తుంది. అయితే ట్రే అనేది ప్రతిసారి అయితే ఇప్పాల్సిన అవసరం ఉండదు. ఈ ట్రే ఎందుకు ఇస్తున్నామంటే ఇందులో కంప్లైంట్ ఏంటంటే వాటర్ అనేది డ్రైన్ ప్రాబ్లం వల్ల డ్రైన్ వాటర్ పంప్ చేయడం వల్ల వాటర్ అయితే మొత్తం లోపలే కారిపోతున్నాయి గచ్చు మీద. సో అందుకోసమని ఈ ట్రే మొత్తం ఇస్తున్నాం. సాధారణంగా అయితే ప్రతిసారి అయితే ఇది ఉండదు. మనం కవర్ వేసేసి వాటర్ వాష్ చేస్తే సెట్ అయిపోద్ది. కానీ ఈసారి మొత్తం ఇప్పాల్సి వచ్చింది. మీకు అందులో ఎట్లా ఫామ్ అయింది, డ్రైన్ పంప్ ఎట్లా ప్రాబ్లం వచ్చిందో కూడా చెప్తాను చూడండి ఈసారి. ఫస్ట్ అయితే వీటిని అన్నీ ఇప్పేసుకొని కనెక్టర్స్ అన్నీ తీసేసేయాలి. ఆ కనెక్టర్స్ మొత్తం తీసేసి, ఒకవేళ ఇది మదర్ బోర్డు ఏమన్నా ఇది డస్ట్ ట్రేకే ఉంటే, వాటర్ ట్రేకే ఉంటే తీసేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలాసార్లు షార్ట్ అయిపోతాయి. మా చేతిలో కూడా 2-3 సార్లు అయితే మదర్ బోర్డ్స్ పోయండి. మీకు చూపిస్తాను చూడండి. అందులో ఎంత డస్ట్ ఫామ్ అయిపోయి మీకు డ్రైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందులో క్యాసెట్ ఏసీలో ఏమవుద్దంటే, స్ప్లిట్ ఏసీలో డ్రైన్ ప్రాబ్లం వస్తే ఏసీ అయితే ఆగదు. ఏసీ రన్నింగ్ అయితే ఉంటుంది కానీ కారిపోతుంది. కానీ క్యాసెట్ ఏసీలు అట్లా కాదు. ఒకవేళ డ్రైన్ ప్రాబ్లం ఉందనుకోండి, మీకు కంప్లీట్గా ఏసీ షట్ డౌన్ అయిపోద్ది. ఎందుకంటే ఫ్లోట్ స్విచ్ ఉంటుంది ఒకటి. ఆ ఫ్లోట్ స్విచ్ ఏం చేస్తుందంటే వాటర్ని సెన్స్ చేసుకొని ఎక్కువ వాటర్ అయిపోయాను అనుకోండి, ఇంకా ఫ్లోట్ స్విచ్ మదర్ బోర్డుకి సిగ్నల్ ఇచ్చేసి ఇంకా టోటల్గా కంప్రెషన్ కూడా ఆపేస్తారు. చూడండి ఎంత డస్ట్ వచ్చింది. చాలా డస్ట్ అయితే ఉంది. ఇప్పుడు చూడండి, పంప్ మోటార్ చూపిస్తాను. ఇప్పుడు ఆ పంప్ మోటార్ వల్ల మీకు వాటర్ అనేవి చూడండి, ఆ పంప్ తిరగదనమాట. తిరిగినా సరే ఇది అవ్వదు, పంప్ అయితే చేయదు. చూడండి కాయిల్ మొత్తం చూడండి, ఇండోర్ కాయిల్ చాలా జామ్ ఉంది. సో వీటికైతే కవర్ ఎక్కించేసి ప్రెజర్ వాషర్తో అయితే నీట్గా అయితే సర్వీస్ చేసాము. మీరు 4 పక్కలు కవర్ చేసుకోండి. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏమైనా ఉంటే టోటల్గా ముందే మొత్తం తీసేయండి. ఎందుకంటే క్యాసెట్ ఏసీలో కొంచెం రిస్క్ ఉంటుంది. చూడండి మొత్తం తీసేసాము. ఇది ఇప్పుడు చూడండి, దాని దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను ఇలా కాయిల్ అంతా నీట్ అయింది. ఇందులో అయితే చాలా అయితే డస్ట్ బాగానే వచ్చింది. చూడండి మీకు టోటల్గా తీసుకెళ్ళి చూపిస్తాను. అక్కడికి కాయిల్ కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. దాని నుంచి పైన 2 క్లాంప్స్ ఉంటాయి. ఇట్లా ఈ క్లాంప్స్ ఒకవేళ ఏమైనా క్లాంప్స్ ఏమైనా ఊడిపోయాయి అనుకోండి, కాయిల్ మొత్తం కిందకి పడిపోతే మీరు అది చూసుకొని జాగ్రత్తగా కొట్టాలి. అంటే అప్కమింగ్ టెక్నీషియన్ చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు రిపేర్ అనుకోండి, ఒకసారి జంగు పట్టి ఆ కాయిల్ బెండ్ అనేది ఇరిగిపోయి ఉంటుంది అనమాట. సో వాటిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడంతా దీన్ని అయితే మొత్తం అయిపోయింది. యాజ్ ఇది మొత్తం ఫిట్ చేస్తాను చూడండి. మొత్తం ఫిట్ చేశాక 4 స్క్రూస్, 4 స్క్రూస్ ఉంటాయి. అన్ని సైడ్లు మొత్తం ఫిట్ చేసుకోండి. దానికంటే ముందు ఆ ఫిల్టర్ ఏదైతే ఉందో ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకోండి. ఆన్ చేసాము
చూడండి, రిమోట్ ఎవ్రీథింగ్ వర్కింగ్. మీరు చూస్తుంది చూడండి, అక్కడ సిగ్నల్ ఏసీ అయితే ఆన్ అయింది, కూలింగ్ అయితే బాగానే వస్తుంది. ఇది చూడండి, ఇప్పుడు కాయిల్ అంతా షైన్గా కనిపిస్తుంది. 2 సైడ్స్ అటు పక్క ఇటు. ఇది ఒక క్యాసెట్ ఏసీ సర్వీస్. మీకు ఏమైనా సర్వీస్ కావాలంటే మా నెంబర్స్ ఉంటాయి, హైదరాబాద్ సిటీలో కాంటాక్ట్ చేయండి.